హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో మంచి టేస్టీ అద్భుతంగా ఉండే చింత చిగురు ఎండు చేపల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అస్సలు వంట రాని వాళ్ళైనా సరే, ఇప్పుడిప్పుడే కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా సరే నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఇక్కడ నేను 100 గ్రాముల ఎండు చేపలు తీసుకున్నాను. వీటిని కొన్ని ప్రాంతాల్లో నెత్తాళ్ళు అని కూడా అంటారండి. వీటికి ఉండే తల తోక తీసేసి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడగాలండి. ఇందులో ఇసుక ఎక్కువగా ఉంటుంది. మీకు తల తోక తీయడం చేత కాదు అంటే ప్రీవియస్ వీడియోలో నేను చూపించానండి. ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వీటిని బాగా మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టారంటే నీచు వాసన పోతుంది. ఇక్కడ చూడండి, ఇది చింత చిగురండి. బాగా లేత ఆకు తీసుకోవాలి. ఇక్కడ నేను 30 రూపాయలది తీసుకున్నాను. ఇందులో ఈనెలు కానీ పుల్లలు కానీ ఏమైనా ఉంటే తీసేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగానండి. చింత చిగురిని సపరేట్గా కట్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం కొంచెంగా తీసుకొని 2 చేతులతో ఇలా తుంపుకుంటే సరిపోతుంది. ఇందులో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ను కూడా చాలా బాగా పెంచుతుంది. ఇప్పుడు కూర వండడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వేడి నీళ్ళలో వేసుకున్న చేపలను తీసి నూనెలో వేసుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేపలు కొంచెం ఎర్రగా వచ్చి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వేగిన చేపల్లో 2 ఉల్లిపాయలు మీడియం సైజు వండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయ మనకి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ కొంచెం కలర్ మారిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు బాగా పండినవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి మూత పెట్టి టమాటా పూర్తిగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. చూడండి, టమాటా అయితే మనకి ఇక్కడ చాలా చక్కగా మగ్గిపోయిందండి. ఈ విధంగా టమాటా మగ్గిన తర్వాత ఇందులో అల్లం చిల్లిపాయ పేస్ట్ 1/2 స్పూన్ వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి కొంచెం వేగిన తర్వాత అందులో చిటికెడు పసుపు, 1/2 స్పూను వేయించి పొడి చేసిన మెంతి పొడి అండి. దీనివల్ల కూరకి మంచి టేస్ట్ ఫ్లేవర్ 2 వస్తాయి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, ఆ తర్వాత వేయించి పొడి చేసిన ధనియాలు జీలకర్ర కలిపిన పొడి వేసుకొని మసాలా అంతా చేప ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మసాలా అంతా కూడా 2 నిమిషాలు వేయించుకోవాలి. చూడండి, మసాలా అంతా కూడా వేగి మనకి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఒకవేళ మీకు అడుగు పట్టేస్తున్నట్టు అనిపించినట్లయితే 1 టీ గ్లాస్ అన్ని నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే తుంచి పక్కన పెట్టుకున్న చింత చిగురును వేసుకోవాలి. చిగురు వేసిన తర్వాత మసాలా అంతా కూడా చిగురుకు పట్టేలాగా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత కూర ఉడకాలంటే కొన్ని నీళ్లు పోయాలండి. ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు పోసుకున్నాను. అందులోనే రుచికి సరిపడా ఉప్పు. నేను ముందు ఉప్పు ఏమీ వేయలేదండి, ఇప్పుడే వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాలు ఉడికించారు అంటే కూర మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కూర సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకున్నామంటే ఆ రుచే వేరండి. చూసారు కదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచిలో అస్సలు రాజీ పడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, ఒక లైక్ చేయండి తప్పకుండా. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.